నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్ క్రోషెట్ ఒకటి చూద్దాము. బిగినర్స్ కోసం అనమాట ఈ వీడియో. బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్స్ ముందుగా క్రోషెట్ వచ్చేస్తే అడ్వాన్స్ ఫ్లవర్ ప్యాటర్న్స్కి తర్వాత వెళ్ళొచ్చు. ఇదనమాట బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్. కాస్త క్రోషెట్ చేశాను. కలర్స్ అనేవి ఏ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు, యార్న్ కలర్స్. ఇది అడ్వాన్స్డ్ ఫ్లవర్ ప్యాటర్న్స్ షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా. ఇలాంటి ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ చూసాం మన వీడియోస్లోని. ఇవాళ మళ్ళీ ఒకసారి బేసిక్స్ చూద్దామని చెప్పి బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకున్నాను అనమాట బిగినర్స్ కోసం. ముందుగా ఇలాగా మ్యాజిక్ సర్కిల్ లేదా మ్యాజిక్ రింగ్ వేస్తున్నాను. మ్యాజిక్ సర్కిల్తో అయినా చేయొచ్చు, లేదంటే చైన్స్ వేసి సర్కిల్ లాగా ఫామ్ చేసి కూడా మనం ఫ్లవర్ చేయొచ్చు. చూసాం కదా ఈ ప్యాటర్న్స్ కూడాను. ఇలా మ్యాజిక్ సర్కిల్ తీసుకున్న తర్వాత లాక్ చైన్ వేస్తున్నాను. చైన్ 1 అనమాట. తర్వాత 2 చైన్స్ ఎక్స్ట్రా. 2 చైన్స్ అయినా టోటల్గా చేయొచ్చు, లేదంటే ఇలా 3 చైన్స్ తీసుకున్నాను. డబుల్ క్రోషెట్స్ చేస్తాను. 10 డబుల్ క్రోషెట్స్ మ్యాజిక్ సర్కిల్లోని. ఇది 1 డబుల్ క్రోషెట్ కింద కౌంట్ చేస్తున్నాను. చైన్ 3 వేసాను కదా. నీడిల్ మీద ఇలా యార్న్ వేస్తూ 2 లూప్స్ నుంచి పుల్ త్రూ చేసేయడమే 2 టైమ్స్. ఇది డబుల్ క్రోషెట్ అనమాట. బేసిక్స్ వీడియోలో చూసాము చైన్స్ వేయడం, డబుల్ క్రోషెట్స్, సింగిల్ క్రోషెట్స్, సింగిల్ డబుల్ క్రోషెట్స్. ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే ఇవి చాలా ఈజీ అనమాట. సో ఇలా మ్యాజిక్ సర్కిల్లో 10 డబుల్ క్రోషెట్స్ చేసిన తర్వాత మ్యాజిక్ సర్కిల్ తాలూకా టైల్ని దగ్గరికి పుల్ త్రూ చేసాడు, లాగేయడం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోని కంప్లీట్ చేసేయాలి కాబట్టి ఫస్ట్ డబుల్ క్రోషెట్ ఉంది కదా, 3 చైన్స్ వేసాము. ఇలా స్లిప్ స్టిచ్తో జాయిన్ చేసాడు. సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. రో కూడా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఇక్కడతో సెకండ్ రోలోని పెటల్స్ వస్తాయి. పెటల్స్ కూడా డబుల్ క్రోషెట్స్, కాకపోతే ఈసారి ఎక్స్పాండెడ్ డబుల్ క్రోషెట్స్ అనమాట. జనరల్గా డబుల్ క్రోషెట్స్ చైన్ 2తో కానీ చైన్ 3తో కానీ స్టార్ట్ చేస్తాము. లాస్ట్లో చేసాం కదా. ఇది ఎక్స్పాండెడ్ డబుల్ క్రోషెట్స్ కాబట్టి చైన్ 5తో స్టార్ట్ చేస్తున్నాను. చైన్ 4 అయినా తీసుకోవచ్చు, చైన్ 5 అయినా తీసుకోవచ్చు. ఇలా చైన్ 5 వేసిన తర్వాత 1 టైమ్ యార్న్ ఓవర్ చేస్తున్నాను. డబుల్ క్రోషెట్టే కాబట్టి ఎక్స్పాండ్ చేస్తూ క్రోషెట్ చేయాలన్నమాట. జస్ట్ అదే చైన్ స్పేస్లోని టోటల్గా 5 డబుల్ క్రోషెట్స్ అనమాట. అంటే సెంటర్లోని 3 ఎక్స్పాండెడ్ డబుల్ క్రోషెట్స్ వస్తాయి. ఇలా ఎక్స్పాండ్ చేస్తూ హోల్డ్ చేస్తూ క్రోషెట్ చేయాలి. సిమిలర్గానే ఇంకొక 2 డబుల్ క్రోషెట్స్ చేయాలి. తర్వాత 5th డబుల్ క్రోషెట్ వచ్చేసరికి చైన్ 5తో ఎండ్ చేసేయాలి. ఇలా సెంటర్లోని 3 ఎక్స్పాండెడ్ డబల్ క్రోషెట్స్ చేసిన తర్వాత 5th డబల్ క్రోషెట్ వచ్చేసరికి చైన్ 5 వేసి స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేయడమే. సేమ్ చైన్ స్పేసే యూజ్ చేస్తున్నాను. సో
ఇదనమాట పెటల్ ఇలా వస్తుంది. బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇది. ఇంకా ఈ ప్యాటర్న్ ఇలా కంటిన్యూ చేయడమే. ఈచ్ అండ్ ఎవ్రీ చైన్ స్పేస్లోని 1 పెటల్ వస్తుంది. 10 డబుల్ క్రోషెట్స్ తీసుకున్నాం కదా ఫౌండేషన్, 10 పెటల్స్ వస్తాయన్నమాట. ఈవెన్ ఒక చైన్ స్పేస్ కూడా తీసుకోవచ్చు. 5 పెటల్స్ వచ్చేటట్టు కూడా క్రోషెట్ చేయొచ్చు, ఎలా అయినా పర్లేదు. కాకపోతే అది దూరంగా వస్తాయి పెటల్స్. ఇలాగ కంటిన్యూస్గా క్రోషెట్ చేస్తే పెటల్స్ అనేవి దగ్గరగా వస్తాయి అంతే. నెక్స్ట్ చైన్ స్పేస్లో స్లిప్ స్టిచ్ వేసి మళ్ళీ 5 చైన్స్తో స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ పెటల్. ఇంకా ఇలాగా కంటిన్యూ అవుతుంది ప్యాటర్న్. ఫస్ట్ రో డబుల్ క్రోషెట్స్ చేశాను కదా, సింగిల్ క్రోషెట్స్ కూడా చేయొచ్చు. 10 సింగిల్ క్రోషెట్స్ లేదా 12 సింగిల్ క్రోషెట్స్ కూడా తీసుకోవచ్చు, లేదా 12 డబుల్ క్రోషెట్స్ కూడా తీసుకోవచ్చు 10 ప్లేస్లోని. క్రోషియోస్ ఇలాగా వీడియోస్ చూస్తూ నేర్చుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ పెటల్ క్రోషెట్ చేసిన తర్వాత ఫస్ట్ పెటల్ యొక్క స్పేస్ నుంచి ఇలాగా స్లిప్ స్టిచ్ వేస్తూ 1 చైన్ వేసి కట్ చేసేయడం అయిపోయినట్టే ప్రాజెక్ట్. చాలా ఈజీ ఫ్లవర్ ప్యాటర్న్ క్రోషెట్ అనమాట. బిగినర్స్ కోసం చెప్పి చేశాను ఈ వీడియో. ఇదే క్రోషెట్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ యార్న్స్ యూజ్ చేసి కూడా క్రోషెట్ చేయొచ్చు. ఇలాగా ఇది కంప్లీట్ చేయలేదు, యార్న్ సరిపోలేదని చెప్పి దీని తర్వాత అడ్వాన్స్ ప్యాటర్న్స్కి వెళ్ళొచ్చు అనమాట. క్రోషెట్స్ నేర్చుకోవచ్చు, ముందు ఇవి రావాలి. సో ఇదనమాట ఇవాళ వీడియోలోని బేసిక్ ఫ్లవర్ ప్యాటర్న్ క్రోషెట్. వచ్చే వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. హ్యాపీ క్రోషెట్స్.